నుంచి నాకెదురుగా మా మేనమామ దున్నపోతులేరయ్య నాకు ఎదురవుతున్నాడు. మేనమామ అంటే నా సొంత అమ్మ తమ్ముడు. నాకేమవుతాడమ్మా, చాలా సార్లు నన్ను చూసుకున్నాడు కాబట్టి దూరం చూసుకునేవాడు. దగ్గరకు దిగిరత్తనని అలా చూసుకునేవాడు. ఇప్పుడు ఆయనకు తాగున్నాడు, ఏదో ఒక తాగున్నాడు, ఏడుతున్నాడు నా గురించి. నన్ను చూడలేదు పాపం, ఏడుస్తూ నాకు ఎదురవుతున్నాడు. మేనాలుడా దేశాలు గొప్ప అచ్చు నువ్వు మా అక్కలా కొట్టావు అని ప్రతిరోజు నీ ముఖం చూసుకునేవాడిని. ఇక నీ ముఖం నాకు కనపడదా 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 ఆయన వస్తున్నాడు, కనపడ్డాను. మామ బాగున్నావు, నన్ను చూసిండు, వెనక్కి తిరిగిండు, 150 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తిండు. ఎందుకు పరిగెత్తాడు నాకు అర్థం కాక నేను పరిగెత్తాను. అప్పుడు దాకా నా కోసం ఏడుస్తున్న ఆడోళ్ళు పరలైపోయారు. మా నాన్న ఆంబోతంగా నిద్రపోతున్నాడు. అబ్బా మేము అబ్బా అంటాం, మీ నాన్న డాడీ ఫాదర్ అని అంటారు. అబ్బా అబ్బా నాన్న కళ్ళు తెరిసిండు, నన్ను చూసిండు, లేచి నుంచున్నాడు. నాతో అసలు ఏం మాట్లాడకుండా ఆయన నడుచుకుంటూ ఇంటి పెట్టుకెళ్ళాడు. మా ఇంటి బయటలో పెద్ద గొయ్యి తీశారు నూతి కోసం, ఎగిరి దాంట్లో దూకిండు. నేనేం మంచి అనుకున్నారా, నేను దూకేశాను. దెయ్యం దెయ్యం కాదబ్బా, మనిషినబ్బా. దెయ్యాలు పిలిచి నీకెందుకు భయం ఎత్తనబ్బా?